పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనము మూలవాక్యంగా మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా ప్రభువా, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాయన. వారమంతా మమ్మల్ని కాపాడి నీ సన్నిధానం నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మదేవా విరిచి పంచిపోయమని, మా గొప్ప కార్యం ఆత్మలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని, మహిమ పొందమని, ఘనత పొందమని నీకు వందనాలు, శుద్ధి స్తోత్రము చెల్లిస్తూ వినుచిన వారి మనోనేత్రాలు విని గ్రహించి అర్థం చేసుకొని లోబడే శక్తిని మా అందరికీ దయచేయి నాయన. మా హృదయంలోని వెలుగుతో నింపు, మా మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచే తండ్రి. ఆ హృదయమంతా ఆనందంతో నింపి నాయన దాసును అభిషేకించి ఈ దాసుని ప్రభువా మరుగుపరిచి నువ్వు మాత్రమే కనబడమని, మా అందరితో మాట్లాడమని, ఈ దాసు నోరు నుంచి మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వేలం జర్ర తక్కువ తీసుకొని వస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత 2 వారాల నుంచి ఇదే ఒకటే వచనం నుంచి మనము అనేక విషయాలు ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రారంభంలో చెప్పాను, ఈ ఒకటే వచనంలో మనము షార్ట్కట్లో ధ్యానించాలంటే 5-6 గంటలు పడుతుంది అని చెప్పాను. అందులో మనము 2 వారాలుగా కొన్ని విషయాలు ఇదే వచనం నుంచి మనం ధ్యానించుకున్నాం. అలాగే దేవుడు మనకు ఆశ్చర్యమైన వెలుగులోకి ఆయన నడిపించాడు. చీకటి నుంచి మనం ఏం చేశాడు దేవుడు? చీకటి అంటే చెడుతనము, పాపము, ఈ లోక దురాశలు, ఇవన్నీ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, దేవుళ్ళు నుంచి మనకు విడిపించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించాడు. హల్లెలూయా. అది దేవుడు వెలుగులోకి ఎందుకు నడిపించాడు మనకు అంటే తన గుణాతిశయములను ప్రచురించాలి. దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుడు ఎలాంటి వాడో, దేవుని యొక్క మంచితనమును మనం ప్రకటించాలి ఈ లోకానికి. ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే పాప క్షమాపణ పొందారో, ఎవరైతే యేసుప్రభుని విశ్వాసం ఉంచారో మీరు మౌనంగా ఉండొద్దు. మరి ఎందుకు మనకు పాపను జీవితం నుంచి, నరకం నుంచి, లేక ఈ యొక్క చెడుతనం నుంచి, అలాగే లోకపు అసత్య దేవతల నుంచి మనకు దేవుడు ఎందుకు రక్షించాడంటే మనందరం కూడా ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఏం చేయాలంట? దేవుని యొక్క క్యారెక్టర్స్ అనగా దేవుడి యొక్క గుణ లక్షణాలను నువ్వు అర్థం చేసుకొని ఆ ప్రభు గురించి ఇతరులను ప్రకటించాలి. దానికి చదువు అవసరం లేదు. అలాగే స్పష్టంగా విని అర్థం చేసుకొని ఆ ప్రభు గురించి ప్రచురించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఏ స్త్రీ కానీ, ఏ పురుషులు కానీ, యవనస్తులు కానీ దేవుని నమ్మిన తర్వాత నీ నోరు మౌనంగా ఉండొద్దు. నువ్వు యేసు ప్రభు గురించి ప్రకటించాలి. సందర్భం బట్టి, పరిస్థితిని బట్టి, ఎదుటి వ్యక్తి ఏ మాట అవసరమో దానిని బట్టి దేవుని గురించి మనం జ్ఞానం కలిగి అలాగే ప్రచురించాలి అని మనము ఇంత నేర్చుకున్నాం. షార్ట్కట్లో మేము గుర్తు చేస్తున్నాం అంతే. అలాగే మూడోదిగా మనము దేవుడు మనకు ఈ లోకం నుంచి ఏర్పరిచాడు. ఎందుకంటే మనం ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగి మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం ప్రత్యేకంగా ఒక పవిత్రమైన జీవితము మనం జీవించాలి. అందుకే దేవుడు మనను లోకం నుంచి ఏర్పరిచాడని 3వ విషయం నేను చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈరోజు
రాజులైన యాజక సమూహం పిలిచాడు దేవుడు. ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం. ఇది చాలా విలువైనది. తన ప్రజలను ఆయన నా సొత్తైన ప్రజ, నా సొత్తు మీరు, నా ఆస్తి మీరు, నా ప్రత్యేకమైన వంశం మీరు అని దేవుడు అన్నాడు. అలాగే తన ప్రజలను అలాగే ఆయన ఏమని పిలుస్తున్నాడంటే రాజులు అలాగే యాజకులు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ రాజులు అలాగే ఏం చేస్తారు చెప్పండి? రాజులు ఏం చేస్తారు చెప్పాలి? రాజులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పాలి? రాజులు ఏం చేస్తారు? యాజకులు ఏం చేస్తారు? యాజకులు ఏం చేస్తారు? ఏం చేశారండి? యాజకులు దేవుని మందిరంలో సేవ చేస్తారు. రాజులేమో ప్రజలను పరిపాలిస్తారు. రాజులు వేరు, యాజకులు వేరు. ఇప్పుడు మోసే అలాగే అహరోను అలాగే కొంతమంది ఆ కాలంలో యాజకులు ఉన్నారు. అలాగే దావీదు రాజు, సొలొమోను రాజు, రాజులుగా కొంతమంది భక్తులు కనబడుతున్నారు. పాత నిబంధనలో కొంతమంది మనకు యాజకులుగా కొంతమంది మనకు కనబడుతున్నారు. ఈ రెండు ఉన్నారు. పాత నిబంధనలో మనకు సాదృశ్యంగా ఉంది. కానీ కొత్త నిబంధనలో కూడా, పాత నిబంధనలో కూడా ఈ మాటలు రాయబడి ఉంది. ఒకసారి మనము దాని గురించి ఒకసారి చదువుదాం మనకు అవగాహన కొరకు. అలాగే నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 19:6 చదవండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, యాజకులు అలాగే రాజ్యము అలాగే పరిశుద్ధమైన జనముగా ఉందురని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఏమని పిలిచాడంట? రాజులు, మీరు యాజక సమూహం, యాజక రూపమైన రాజ్యముగాను అన్నాడు. అలాగే 135వ కీర్తన, 135వ కీర్తనలో కూడా 4వ వచనం అనుకుంటా, దయచేసి మీరు చూడండి. 135వ కీర్తనలో కూడా యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలులను ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ ధనముగా దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో చెప్పండి? స్వకీయ ధనం. మనమే దేవుని ధనం అంట. యేసుప్రభు రక్తము చేత కడగబడిన వారందరూ కూడా దేవునికి మనము ధనము. ఎవరు చెప్పండి? నా సొత్తైన ప్రజలు అంటాడు. ఏమన్నాడు? మన ఊరు భాషలో నీ అప్ప జాగిరా అంటాం. మనం ఏమంటాం? అది ఉర్దూ భాష. ఏం భాష అది? నీ అప్ప జాగిరా, నా జాగిరా అంటాం. ఏమంటారు? అంటే నా సొత్తు అంటారు. ఏమంటాం? తెలుగులో ఏమంటారు? దానికి నా సొత్తు ఏమంటారు అన్నమాట. హల్లెలూయా. ఉర్దూ భాషలో, హిందీ భాషలో మనము ఏమంటామంటే నీ జాగిరా అంటాం. మనం ఏమంటారు? ఆకు జాగిరా అంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటారు, వీరు యేసు రక్తంతో కడగబడిన వారు, మీరు దేవునికి స్వకీయ ధనము. అంటే మనమే దేవునికి ధనము, మనమే దేవునికి స్వాస్థ్యం అంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు మనకి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని దృష్టికి మనం చాలా విలువైన వ్యక్తులు. మనం ఎవరు చెప్పండి? దేవుడు అన్నాడు. మనం ఎవరో చెప్పింది కాదు అది. దేవుడే అన్నాడు, మీరు నా స్వకీయ జనం, మీరు నా సొత్తు అన్నాడు దేవుడు, మీరు నా స్వాస్థ్యం అన్నాడు దేవుడు, మీరు ఏర్పరచబడిన వంశము అన్నాడు, మీరు నా ప్రజలు అన్నాడు. అలాగే ఇంకా ఉన్నతమైన మాట, మీరు నా కుమారులు అన్నాడు. ఏమరండి? యేసు ప్రభుతో రక్తంలో కడగబడిన వారు, రక్షణ పొందిన వారానికి దేవుడు ఏమని పిలిచాడు? నా కుమారుడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరు ఎందరు ఎవరు? దేవుని, ఏ దేవుని? భూమిని ఆకాశంను సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారులు, కుమార్తెలు. అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీరందరూ ఎవరంటే, అలాగే మనము దేవునికి స్వకీయ ధనం అనగా దేవుని స్వాస్థ్యం, మనమే ఆస్తి.
ఈ లోకంలో మనకు అర్థమానికి దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనకు ఆస్తి ఉంటే ఎంత మనము తృప్తిగా ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో మన ఆస్తిని, అలాగే దేవుడు కూడా తన సొంత ఆస్తిగా స్వర్గీయ ధనంగా దేవుడు మనను అలాగే ఏర్పరచుకున్నాడు. అలాగే మనం సొత్తైన ప్రజలము, మన ప్రత్యేకమైన ఇష్టమైన ప్రజలము. అలాగే దేవుడు మనల్ని ఎంతోగానో ప్రేమిస్తున్నాడు. కుమారులు కుమార్తెలను మనకు దేవుడు పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మనకు రాజులైన యాజక సమూహం అని పిలిచాడు దేవుడు. మీరు చెప్పండి, కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు అలాగే రాజ్యం చేస్తున్నారా? సంఘంలో ఉన్న విశ్వాసులు రాజులు అవుతురా? చెప్పండి. యాజకులు అంటే కొంతమంది సేవకులు అవుతారు, మందిరం సేవ చేస్తారు, ఓకే, యాజకులకి. రాజులు అవుతురా? అంటే ఈ రాజులైన యాజక సమూహం అనే మాట ఈ భూలోకములో ఈ యుగముల గురించి కాదు. రాజులైన యాజక సమూహం అనేది దేవుడు ఏ ఉద్దేశంతో వచనం రాయించాడంటే, ఈ యుగము గడిచిన తర్వాత, ఈ యుగం అంతమైన తర్వాత, యేసు రెండోసారి వచ్చిన తర్వాత జరగబోయే సంగతుల గురించి ఈ మాట, ఈ వాక్యం మనకు బోధిస్తుంది. దేవుడు భవిష్యత్తులో రాబో యుగాలలో మనం ఎలాగ ఉండబోతున్నామో దానిని చెప్పడానికి ఈ వచనం దేవుడు రాయించాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కొంతమంది యాజకులుగా ఉంటారు, కొంతమంది రాజులుగా ఉంటారు. ఎప్పుడు ఇది? ఈ లోకం గురించి కాదు, ఈ యుగం గురించి కాదు, రాబో యుగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యుగము గడిచిన తర్వాత నిత్యత్వం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అలాగే ఈ లోకంలో అనేక ప్రపంచంలో దేవుడు సృష్టించాడంట. దేవుడు ఏం చేశాడంట? అనేక ప్రపంచం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి దయచేసి మీరు చూడండి. అలాగే అనేక ప్రపంచంలో, అలాగే ఈ భూలోకం అవతల పరలోకంలో వేరే లోకాలలో ఒకటే ప్రపంచం కాదు, ఇంకా అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో కరెక్ట్ లెక్క లేదు, కానీ చాలా ఉన్నాయని బైబిల్ అయితే చెప్తుంది. హల్లెలూయా. 1,00,000 కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, వేలు ఉన్నాయా అది మనకి ఖచ్చితంగా చెప్పలే, కానీ చాలా కొన్ని లక్షల కోట్లు ప్రపంచాలు ఉన్నాయని మాత్రం మనము విశ్వాసం ద్వారా, వచనం ద్వారా మనం ప్రకటించుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చూడండి. ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా, ఎవరి ద్వారా చెప్పండి? దేవుడు ఒకటే. ఆ ఒక దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధము 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ 2వ వ్యక్తి ఎవరంటే కుమారుడు, దైవ కుమారుడు. ఆయన పేరేంటిది? ఆ తండ్రితో సమానుడే. పరిశుద్ధాత్మ కూడా తండ్రితో అందరు ముగ్గురు సమానులే. ఏ విషయం ఎక్కువ తక్కువ కాదు. కానీ తండ్రి అనుకున్నాడంట తన కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా ఈ ప్రపంచాలన్నీ సృష్టించాలనుకున్నాడు, అలాగే నిర్మించాలనుకున్నాడు. అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. అక్కడ బహువచనం రాయబడింది. ఏం రాయబడింది చెప్పండి? ప్రపంచములను నిర్మించాను. ఏం చెప్పండి? నిర్మించడం అంటే అర్థం ఏంటిది? దేవుడు మొత్తం ఒక డిజైన్ చేశాడు. ఏం చెప్పండి? నిర్మించాడు దేవుడు తన శక్తి ద్వారా. మనం ఒక ఇల్లు నిర్మించినట్లుగా అనేక ప్రపంచాలను ఆయన నిర్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వం, జగత్తు అనగా అన్నీ కూడా అలాగే ఆయన చేతిలో, ఆయన సృష్టితో, ఆయన చేతుల ద్వారా నిర్మించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ కొన్ని కోట్ల ప్రపంచాలు అలాగే ఉన్నట్టుగా మనము చాలామంది దైవ సేవకులు చెప్పారు. అయితే ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని లక్షలు ఉన్నాయో మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ చాలా ప్రపంచాలను మాత్రం దేవుడు సృష్టించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరలోకంలో అనేక ప్రపంచాలు ఉన్నాయి, అనేక రకాల అలాగే దేవదూతలు ఉన్నారు. అందుకే దయచేసి మీరు చూడండి, మీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. వేరే ప్రపంచాలు, వేరే లోకాల్లో అలాగే కొంతమంది మనుషులు నివాసం చేస్తున్నారు, దేవదూతలు ఉన్నారు.
అక్కడ జాతులు, అక్కడ ఉన్న పరిశుద్ధులు వేరు గనక కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం దయచేసి మీరు చూడాలి. ఎలాగనగా ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడేను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడేను. చూడండి, ఇక్కడ ఆకాశమందు అలాగే భూమి మందు అవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి. ప్రధానులు ఉన్నారంట ఆకాశమందు, అలాగే అధికారులు కూడా ఉన్నారంట. ఈ ప్రధానులు అధికారులు ఉన్నారంటే అలాగే వేరే లోకంలో కూడా జనాలు ఉన్నారు, సృష్టి ఉంది, కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు పరిపాలించే అధికారులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? వారిని పరిపాలించే అధికారులు ఉన్నారంటే అక్కడ అధికారులు ప్రధానులు ఉన్నారంటే అక్కడ జనసమూహం అనేది ఉంటేనే అధికారులు ప్రధానులుగా అవుతారు. హల్లెలూయా. పరలోకంలో అధికారులు ప్రధానులు ఉన్నారని బైబిల్ చెప్పిన తర్వాత అక్కడ లోకాలు ఉన్నాయా? మనుషులు ఉన్నారా? తప్పకుండా ఉంటారు. కాబట్టి వేరే లోకాలు, ఎన్నో లోకాలు ఉన్నాయి, చాలా లోకాలు ఉన్నాయి, చాలా ప్రపంచాలు ఉన్నాయి. అక్కడ దేవదూతలు ఉన్నారు, అనేక రకాల జాతులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన, యేసు రక్తంలో కడగబడిన ఈ విశ్వాసుల గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. ఏమన్నాడండి? రాజులైన యాజక సమూహము అంటే అలాగే మనము ఈ భూమి మీద, అలాగే యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఈ యుగం గడిచిన తర్వాత, కొత్త యుగం ప్రారంభమైన తర్వాత, అప్పుడు మన ఈ లోకంలో, భూలోకంలో మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అలాగే యాజకులుగా కొంతమంది ఉంటారు, రెండోదిగా రాజులుగా ఉంటారు. కొంతమంది విశ్వాసులు ఈ యుగం గడిచిన తర్వాత, యేసు కడబురం మోగిన తర్వాత జరగబోయే సంగతుల గురించి చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అలాగే కడబురం మోగుతుంది. ఏం మోగుతుందండి? కడబురం మోగినప్పుడు యేసు ప్రభు ఎక్కడ వస్తాడు? మధ్య ఆకాశానికి వస్తాడు. మధ్య ఆకాశం వచ్చినప్పుడు, కడబురం మోగినప్పుడు ఒక నిమిషం పాటున దయచేసి ఒకసారి మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీకు చక్కగా నేను లైన్గా మీకు వివరిస్తాను. దయచేసి మీరు దేవుడు మనకు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో మనందరూ కూడా గ్రహించాలి. 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము. యేసు ప్రభు రెండోసారి మధ్య ఆకాశం వచ్చినప్పుడు కడబురం మోగుతుంది. ఆ కడబురం మోగినప్పుడు ఏం జరుగుతుందో, దేవుని శక్తి ఎలా పనిచేస్తుందో ఇక్కడ రాయబడి ఉంది. 15వ అధ్యాయం 51, 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని, అనగా చనిపోము గాని, మనమందరం నిద్రించము గాని, నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఒక రెప్పపాటున, నిమిషంలో, ఒక నిమిషం టైం ఉంది, ఒక నిమిషంలో అంట ఒక రెప్పపాటున కడబూరం మోగగానే మనమందరము మార్పు పొందుతాం. ఏం పొందుతాము అంటే, యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరు చచ్చిపోరు కదా. కొంతమంది చనిపోయిన విశ్వాసులు ఉంటారు, కొంతమంది బ్రతికుతున్న విశ్వాసులు ఉంటారు. ఆ కడబురం మోగగానే ఈ బ్రతికి ఉన్న మనము మార్పు పొందుతాం. ఏం పొందుతాము? ఆ కడబూరం మొరగగానే వెంటనే ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది, మార్పు పొందుతాం. ఏమైపోతుంది? సడన్గా మనిషి ఈ మట్టి శరీరం వదులుకొని మహిమ శరీరంగా మార్పు చెందుతాడు. అలాగే యేసు ప్రభునందు చనిపోయిన వారు, ప్రభునందు నిద్రించుచున్నవారు, లేదా మృతులు, చనిపోయిన వారు, అలాగే వారు కూడా లేస్తారంట. చూడండి, అప్పుడు మృతులు అక్షయములుగాను లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. బతికి ఉన్న వారులేమో ఉన్న జాగాలో మార్పు పొందుతారంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడతారు. అలాగే చనిపోయిన మృతులు ఏమో వాళ్ళు సమాధి నుంచి లేస్తారు. ఇప్పుడు వాళ్ళు, మనము
అలాగే అందరు లేచి ఈ మట్టి శరీరమును వదులుకొని యేసుప్రభు ఏ శరీరం ధరించుకున్నాడో పునరుద్ధానం జరిగినప్పుడు మరణం గెలిచిన తర్వాత ఏ మహిమ శరీరం ప్రభుకు ఉందో అలానే మహిమ శరీరాలు మనం అన్ని మార్పు చెంది ధరించడానికి ఎంత టైం పడుతుందంట? 1 నిమిషం. ఎన్ని నిమిషాలు? 1 నిమిషంలో జరిగిపోతుంది. కడబురం రోగరం అయిపోతుంది. అలాగే మన మార్పు చెందడం జరుగుతుంది. ఆదాము నుంచి యేసు ప్రభు కడబురం మోగే యేసు 2వ రాకడ జరిగేంత వరకు కోట్ల మంది భక్తులు అన్ని దేశాలలో అన్ని ఊర్లలో ఎంతమంది చనిపోయారు. యేసు ప్రభు నమ్మి రక్షణ పొంది తన పరిశుద్ధమైన జీవితం ఎవరు కాపాడుకున్నారో వాళ్ళందరూ కూడా 1 నిమిషం లేస్తారంట. ఎన్ని నిమిషాలు? 1 నిమిషంలో కడబురం మోగడము, మార్పు చెందడము, మహిమ శరీరం ధరించుకోవడము, అలాగే మనం మధ్య ఆకాశంలో ఉంటాం. ఎక్కడ ఉంటామండి? కొన్ని కోట్ల మంది సడన్గా మాయమైపోతారు. చాలా మంది విడవబడతారు, మిగిలిపోతారు. అప్పుడు మనం ఎలా కొనిపోబడతామంటే తెస్సలోనికీ రాసిన పత్రికలో చెప్పబడింది. తెస్సలోనికీ రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? ఎక్కడ వస్తాడు ఆయన? పరలోకం నుంచి ఎక్కడ వస్తాడు? ఎక్కడ దిగి వస్తాడు? మధ్య ఆకాశానికి వస్తాడు. డైరెక్ట్ భూమి మీద రాడు. యేసయ్య గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ రాడు, అప్పుడే రాడు. యేసు ప్రభువు పరలోకం దిగి వచ్చి ఎక్కడొస్తాడు? మధ్య ఆకాశము. సంఘము అప్పుడు కడబురం మోగుతుంది. సంఘం ఏమో చూడండి, సంఘం ఏం చేస్తున్నట్టు చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. యేసు ప్రభునందు మృతులైన వారు, యేసు నమ్మి పాపం చేయకుండా పవిత్రంగా జీవించి యేసులో మరణించిన వారు అందరూ కూడా ఫస్ట్ లేస్తారు, సమాధి నుంచి లేస్తారంట. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, అంటే బ్రతికి ఉన్నాం. యేసుప్రభు 2సారి వచ్చిన కొంతమంది భూమి మీద బ్రతికి ఉన్న మనము, సజీవులుగా ఉన్న మనము, ఈ మట్టి శరీరము సడన్గా మారిపోయి మహిమ శరీరం ధరించుకుంటాడు. దేవుడు ధరింపజేస్తాడు. సడన్గా అందరూ మారిపోయి మన శరీరాలన్నీ మారిపోతాయి. సెకండ్లో రెప్పపాటును మారిపోయి నిమిషాలందరూ కూడా మనము ఎక్కడ ఉంటామంటే మధ్య ఆకాశం ఉంటాం. ఎక్కడ ఉంటాం చెప్పండి? చనిపోయిన వారు లేస్తారు, బ్రతికిన వారు మహిమ శరీరంగా మార్చబడి వాళ్ళు మనము అందరు కలిసి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ మేఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఫ్లైట్ ఎక్కకపోయినా దేవుడు ఫ్రీగా తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? ఆకాశ మండలం. ఎక్కడండి? ఆయన మధ్య ఆకాశం. యేసు ప్రభు పరలోకం నుంచి ఎక్కడ వస్తాడు? ఆకాశ మండలం కిందికి దిగి వస్తాడు. పరలోకం చాలా దూరం ఉంది. మధ్య ఆకాశం దేవుడు వస్తాడు. ఆకాశ మండలం కోసం యేసు ప్రభు వస్తాడు. సంఘం నుంచి భూలోకం నుంచి యేసు ప్రభు ఎదుర్కోవడానికి ఎక్కడ పోతే ఆకాశ మండలానికి మనం మేఘాల మీద అక్కడ పోతామంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పెళ్లి చేసేటప్పుడు పిచ్చి పిచ్చి పెళ్లి చేయొద్దు. చాలామంది పాస్టర్లు, సేవకులు మన పెళ్లి యేసు ప్రభు చేసుకోబోతున్న పెళ్లికి సాదృశ్యంగా ఉండాలి. పెళ్లి దబా ఇద్దరికి తీసుకొచ్చి గుసబెట్టి దబా ఆగవాగం తాళి గడిపేసి ఈ పిచ్చి పిచ్చి పెళ్లి చేయొద్దు. మన పెళ్లి యేసు ప్రభు సంఘానికి పెళ్లి చేసుకోబోతున్నాడు కనుక యేసు ప్రభు సంఘానికి ఎలా పెళ్లి చేసుకుంటాడో దానికి సాదృశ్యంగానే ఈ భూలోక పెళ్లి చేయాలి. అందుకే ఫస్ట్ స్టేజ్ మీద ఎవరు రావాలా? ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? పెళ్లి కుమార్తెనా? ఎవరు వస్తాడు? వచ్చి సపడతా కూర్చుంటాడు అక్కడ. యేసుప్రభు వచ్చి పరలోకం నుంచి యేసుప్రభు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? పెళ్లి కుమారుడు. మనకు యేసుప్రభు ఎవరండి? బైబిల్ ఏమని పిలుస్తుంది? ఎవరు చెప్పండి? పెళ్లి కుమారుడు. యేసుప్రభు పెళ్లి కుమారుడు. సంఘము భక్తులందరూ కలిసి సంఘానికి దేవుడు ఏమని పిలుస్తారు? భార్య. వధువు సంఘము భార్య అని పిలుస్తుంది, స్త్రీ అని పిలుస్తుంది. పెళ్లి కుమారుడు అక్కడ ఆకాశమందు పెళ్లి జరుగుతుంది. అక్కడ ఎక్కడండి? ఆకాశ మండలం మందు యేసు ప్రభు తన సంఘానికి పెళ్లి చేసుకుంటాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశంలో అక్కడ వచ్చి నిలబడినప్పుడు ఆయన వచ్చి రెడీ కూర్చుంటాడు స్టేజ్ మీద.
అప్పుడు సంఘం ఇక్కడి నుంచి పోయినప్పుడు, సంఘం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అక్కడ నా పెళ్లి కుమారుడితో పాటు దేవదూతలతో అందరు లేచి నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పెళ్లి కుమారుడే సంఘం రాగానే అందరు యేసు ప్రభుతో సహా అందరు లేచి నిలబడి సంఘానికి స్వాగతిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఇది. ఒకసారి మీరు చూడండి, మన భక్తులందరూ కూడా సంఘమంతా అక్కడ వెళ్ళినప్పుడు యేసు ప్రభుతో పాటు దేవదూతలు అందరు లేచి నిలబడతారు. మనం అక్కడ వెళ్ళినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు. దానికి సాదృశ్యంగా అక్కడ యేసు ప్రభు అపోస్తుల కార్యంలో ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యం, అందుకే పెద్దలు పెళ్లి, చాలామంది పెద్ద పెద్ద సేవకుడు, పెద్దలు, ఆత్మీయులు ఈ పెళ్లి ఒక క్రమం పెట్టారు. ఎందుకంటే యేసు ప్రభు పెళ్లికి మన పెళ్లి క్రమం ఉండాలి. ఏదో ఒకటి తాళి కట్టడము, ఎనుకో ముందో అది పిచ్చి పిచ్చి చేయొద్దు. పెళ్లి ఒక క్రమం ఉండాలి. దయచేసి మీరు చూడండి, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 59వ వచనం చూడండి. 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను. యేసు ప్రభు ఎక్కడ నిలబడ్డారంట చెప్పండి? చాలాసార్లు కుడి పార్శ్వమందు కూర్చుండెను, కుడి పార్శ్వమందు కూర్చుండెను వచనాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము యేసు ప్రభు కుడి పార్శ్వమందు అక్కడ నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు ప్రభు? ఎందుకు నిలబడ్డాడంటే 59వ వచనం. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫెను పరుగుచుండగా వారు అతనికి రాళ్లతో కొట్టిరి. అతను మోకాలోని ప్రభువా వారి మీద ఈ పాప మోపకుమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. స్తెఫెను చనిపోక ముందు యేసు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక స్తెఫెను క్రీస్తు సంఘానికి, వధువు సంఘానికి సాదృశ్యంగా ఆత్మీయ పాఠం ఇక్కడ ఉంది. యేసు ప్రభు కూడా మధ్య ఆకాశమున సంఘమంతా భూలోకం నుంచి అక్కడ వెళ్ళినప్పుడు యేసు ప్రభు పెళ్లి కుమారుడితో పాటు దేవదూతలు అందరూ కలిసి నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు నిలబడాలి, అక్కడ పెళ్లికి వచ్చిన అందరూ కూడా నిలబడి స్వాగతించాలి. అందుకే ఆ పద్ధతి అనేది సేవకులు పెట్టారు పెళ్లిలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలామంది సేవకులు ఇద్దరు దమ్మ తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. కాబట్టి పెళ్లి చేసిందో కొంతమందికి ఏమీ అర్థం కాదు. అర్థం లేని పెళ్లి చేయొద్దు. అందుకే మీరు కూడా పెళ్లి చేసేప్పుడు దబదబా చేయి, దబదబా చేయి, దబదబా చేయి అంటే క్రమం ఉంది. దానికి ఏమున్నదండి? దబదబా చేయంటే తాళి కట్టిపోయాలి, అయిపోతుంది. ఇక చిన్న ముబారకులు అట్లాగే చేసిన పెళ్ళి ఒకటి. చిన్న ముబారక్ నారాయణఖేడ్లో రాజన్న తెలిసి, చిన్న ముబారక్ తెలిసి ఉండొచ్చు మేబీ. అక్కడ ఊర్లో పెళ్లి చేసాం చర్చిలో. పెళ్లి చేయబట్టి తొందర చేయండి అది వచ్చుడే లేట్. నేను 2-3 గంటలు కూర్చున్నాడా, ఆ 2-3 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి లేట్ వచ్చి దబదబా చేయమన్నారు. 5 సార్లు 5 మంది అన్నారు. అప్పుడు నేను ఒకటే పాట పాడి యేసునామములో ప్రార్థిస్తున్నాను చెప్పేసి ఆ తాళి కట్టుని చెప్పేసిన. తాళి కట్టేసి దండలు మారేసి 5 నిమిషాలు ఫోన్ అని చెప్పిన. ఇక హరిలారి సాక్ష్యం నాడు ఇక్కడ మొత్తం ఏదైనా అంత ముగించిన అంటాడు. వాళ్ళకి చెప్పండి. ఇంతసారి చెప్పిన ముగించిన ఏంటిది అది ముగించుడు, పెళ్లి చేసుడు అంత లేట్ తొందర చేసి ఎట్లా? 5 నిమిషాలు పెళ్లి చేసిన నేను. కానీ వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. దేవునికి సంతోషించాడు. దేవుడు సంతోషించే పెళ్లి చేయాలి మనం. మూలిగుండలో కూడా ఒకసారి ప్రధాన కార్యక్రమం పొద్దు నుంచి మేము 4 గంటలకు, పొద్దు నుంచి మాకు పొద్దున్నర అని చెప్పేసి మేము 4 గంటలు కూర్చున్నాం పొద్దు నుంచి. వచ్చి సాయంత్రం వచ్చి అయ్యా తొందర ముగించు, అయ్యా తొందర ముగించు, అయ్యా తొందర ముగించు. నేనేం చేసినట్టే అక్కడ వచ్చారు ఒక 5 మంది వచ్చారు ఊరోళ్ళు. అని చెప్పేసి ఒక చరణ పలుకు పాటి అలాగే 3 నిమిషాల వాక్యం చెప్పి 3 నిమిషాలే ప్రసంగం. అలాగే ఒక చరణ పల్లి పాటి అనేక దండలు మార్చేసి అబ్బా ఇక పోనీ అని చెప్పేసిన. ఏమే తొందర ముగించిన ఊరోళ్ళు అందరూ వస్తే మరి నాకు చెప్పకండి, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి దేవుని సంతోషం అవసరం లేదు, దేవుని క్రమం అవసరం లేదు, ఏం లేదు. ముగించు అంటే ఏమిటిది అది?
సేవకుడు చెప్పిన వినాలి, ఒక పద్ధతికి చేసుకుంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది. ముగించి వచ్చుడే 4 గంటలకు వచ్చి నాకు 4 గంటలు నాకు కూర్చోబెట్టారు. సేవకుని కూర్చోబెట్టొచ్చు అట్లా. మరి మీరేమో లేట్ వచ్చి మళ్ళీ నాకు తొందరగా ముగించమంటే ఫోన్ రాదని చెప్పేసిన. ఇక ఊరోళ్ళందరిగా అప్పుడు వచ్చి నేను ముగించేటప్పుడు అందరు బైబుల్ తీసుకొని ఊరోళ్ళందరూ వచ్చారు. ఏమో అయిపోయిందా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 5 నిమిషాలు అయిపోయిందంటే మరి అందరు వాళ్ళు ముగించమంటే అందరూ ముగించిన పోనని చెప్పిన. దేవుని భయం మీకు లేదు, మీకు క్రమం ప్రకారం చేయాలి, మా పిల్లలకు ఆశీర్వాదం ఉండాలి, దేవునికి స్తుతించాలి, మహిమపజ మీకు లేదు. పూర్ణ దాతలు చెప్పిన అది ఆశీర్వాదం కాదు. అది అలాంటి హడావుడి ఉంటే నీ పెళ్ళి ఇంట్లో చేసుకో, ఏం చేసుకో, లేకపోతే ఆ సామెజీ పిలిపించి ఏదో మంత్రాలు దవదవా అలా చేపించు. కానీ యేసు ప్రభు దగ్గర రాకు, సేవకుల దగ్గర రాకుండా చెప్పేసినది. వస్తే సేవకుడు చెప్పినట్టు విని ప్రశాంతంగా పద్ధతిగా టైంకి వచ్చి సంతోషంగా చేయాలి ఏదైనా సరే. హల్లెలూయా. మనకు ఆశీర్వాదం ఉంటుంది, వచ్చే కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. తొందర ముగించని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సమయం సందర్భం అంతా మాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి దీని పిల్లరా పెళ్ళి అయినా సరే ఒక క్రమం ప్రకారం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మధ్య ఆకాశంలో కడబర మోగిన యేసుని ఎదుర్కొంటాము. అక్కడ 3.5 సంవత్సరాలు అలాగే పెళ్లి విందు జరుగుతుంది. ఏం జరుగుతుంది? పెళ్లి విందు. ఆ 3.5 సంవత్సరాలు భూలోకంలో విడవబడిన వారికి శ్రమలుంటాయి. అక్కడ మాత్రము 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తాడు. ఏం తీరుస్తాడు? తీర్పు మాట. మనం చేసిన దానిని బట్టి మనకు తీర్పు ప్రతిఫలం ఉంటుంది. ఎవరెంత ఆజ్ఞ పాటించారో, ఎవరెంత పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరెంత దేవునికి సమర్పించారో, ఎవరెంత స్వార్థ ప్రకటించారో, ఎవరెంత దేవుని కార్యం కొరకు కనిటి కాల్చారో, ఎవరెంత అలాగే దేవుని సన్నిధిలో నమ్మకం వచ్చారో, ఎవరెంత బలలో పాలు పొందగలరో, ఎవరెంత దేవుని ఆజ్ఞను అలాగే గైకొన్నావో అన్నిటిని బట్టి ప్రభు ఒక్కొక్కరికి తీర్పు తీర్చి నీకు ఇది ఆశీర్వాదం అని అక్కడ ఇస్తాడు. తీర్పు ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అది జరిగిన తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు భూలోకానికి వస్తాడు. ఏమక్కడ వస్తాడు? ఎక్కడ వస్తాడు సంఘం? అప్పుడు భూలోకానికి వస్తే అలాగే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఎక్కడ చెప్పండి? అప్పుడు భూలోకం మీద చాలా శిక్షలు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. విడవబడిన వారికి అందరు చాలామంది చచ్చిపోతారు. లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోతారు. కొద్ది మంది మనుషులు మిగిలిపోతారు. అలాగే యేసు ప్రభుతో పాటు సంఘం అంతా కూడా మహిమ కలిగిన సంఘ ప్రభావంతో యేసుప్రభు భూలోకానికి దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు భూలోకానికి ఇలా మనకు కనబడతాడు. సంఘమేమో మహిమ శరీరంతో ఉంటుంది. మిగతా వాళ్ళు భూమి మీద కొంతమంది చనిపోయిన తర్వాత మిగిలిపోయిన కొంతమంది మనుషులు ఉంటారు. అలాగే వాళ్ళు అలాగే భూలోకంలో ఉంటారు. వాళ్ళని అలాగే మన యేసు ప్రభు యెరూషలేము మీద కూర్చొని, యెరూషలేములో మనం సింహాసనం మీద కూర్చొని రాజుగా ఈ భూలోకానికి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు ఎక్కడ పరిపాలిస్తాడు యేసు ప్రభు? భూలోకానికి. వాక్యం ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఉంది. అక్కడ చూడండి దయచేసి 20 అధ్యాయము 5వ వచనం చూడండి. దానికంటే ముందుగా మనం 4వ వచనం నుంచి చదువుతాం. అంతటా సింహాసములను చూసి తిని వాటి మీద ఆశనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరముఖముకైనను దాని ప్రతిమకైనను. క్రూరముఖం అంటే అబద్ధ క్రీస్తు. ఎవరండి? ప్రపంచానికి రాజు వస్తాడు, భూమి మీద వస్తాడు. యేసుప్రభు రాకముందే ఒకడు వస్తాడు. ఒకడు ప్రపంచానికి రాజు అయితే సైతాన్ కొడుకు కుమారుడు అబద్ధ క్రీస్తు, క్రూరముఖము. వాని గురించి రాయబడింది. ఆ క్రూరముఖము ఒక్క ప్రతిమ కంటే అతని ఫోటోకి కానీ నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రను వేయించుకొనని వారిని. అంటే ఈ యొక్క అబద్ధ క్రీస్తు యొక్క ఆ ఫోటోకి కానీ ఆ విగ్రహం కానీ నమస్కారం చేయక తన ముద్ర అనగా 666 ముద్ర. నా నంబర్ ఎంత? 666, 3 6లు 666 ముద్ర ఇక్కడ వేసుకోవాలి, లేకుండా ఇది వేసుకోవాలి అంటాడు. ప్రపంచానికి వాడు పరిపాలిస్తాడు. కొద్ది కాలమే పరిపాలిస్తాడు. వాడు 3.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ప్రపంచానికి నేనే దేవుడు అంటాడు. నన్ను మొక్కకపోతే మీకు బియ్యం ఇయ్యను. నా మనుషులు మీరు నేను చెప్పాలంటే, ఏమన్నా నా రాజ్యంలో నా ప్రభుత్వంలో మీకు ఏదైనా మేలు జరగాలంటే, మీకు క్షేమం ఉండాలంటే ఈ చేతి మీద, ఈ నొసటి మీద అలాగే మీరు 666 ముద్ర వేసుకోవాలన్నాడు. బైబిల్ చెప్తుంది ఆ ముద్ర మీరు వేసుకోవద్దు, వేసుకుంటే మీరు నరకానికి పోతారంటూ చెప్తుంది. అది సైతాన్ ముద్ర.
ఆ ముద్ర వేసుకోవద్దు. మనం మన ప్రతిమకు నమస్కారం చేయదు, విగ్రహం నమస్కారం చేయదు. చాలామంది చంపేస్తారు, చాలామంది హతసాక్షులు అవుతారు, కానీ మనం వేసుకోవద్దు. అయితే ఆ ముద్ర వేసుకోనని వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము, యేసు ప్రభు గురించిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తం, రెండు ఉన్నాయి, వేరు. యేసు గురించిన సాక్ష్యం అంటే సువార్త. సువార్త ఎవరు చెప్తాం? అన్యులకు చెప్తాం. దేవుని వాక్యం ఎక్కడ చెప్తాము? సంఘములో సత్యవాక్యం ప్రకటించినందుకు కొంతమంది చంపబడతారు. ఈ నామకథ క్రైస్తవులే కొంతమంది సేవకులు చంపుతారు. ఎందుకు చంపుతారంటే వాక్యం ప్రకటించినందుకు. ఏం వాక్యం ప్రకటించినందుకు? వాళ్ళ తప్పును ఖండించినందుకు, అబద్ధమును ఖండించినందుకు, అసత్యమును ఖండించినందుకు, సత్యం ప్రకటించినందుకు సంఘములో ఉన్న కొంతమంది సత్య సేవకులను, వాక్యానికి సాక్ష్యం ఉన్న వారికి ఈ నామకర్త క్రైస్తవులు చంపుతారు. అలాగే యేసు ప్రభు గురించిన సువార్త ప్రకటించినందుకు, యేసు గురించిన సాక్ష్యం ఇచ్చినందుకు అన్యజనులు చాలామంది సేవకులను, విశ్వాసులను చంపుతారు. వారి చంపబడిన ఆత్మలను చూశారట. చూడండి, క్షీరక్షేదనం చేయబడిన వారి ఆత్మలను నేను చూసి తిని. కొంతమంది ఆత్మలను చూశారు, వాళ్ళు దేవుని సింహాసనం మీద కూర్చున్నారంట. వాళ్ళు ఎవరంటే ఈ క్రూరముఖం యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేరు, తన ముద్ర నేసుకోలేరు, యేసుపును సాక్ష్యం చెప్పి అలాగే వాక్యము సత్యవాక్యం బోధించి వాళ్ళు అలాగే హతసాక్షులై అలాగే క్షీరక్షేదనం అనగా ఆ తలగా నరికేసారంట. చంపబడ్డారు, వాళ్ళు హతసాక్షులు అయ్యారు. వాళ్ళ ఆత్మని చూశారంట. వారు బ్రతికింపబడిన వారు అంటే చచ్చిపోయి వాళ్ళు సమాధిని తిరిగి లేచి బ్రతికింపబడిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరాలు అండి? అబద్ధ క్రీస్తు జయించాలి, మనం ముద్ర వేసుకోవద్దు. 1000 సంవత్సరాలు మనం ఏం చేయాలంట? రాజ్యం. ఎక్కడది? భూమి మీద. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాడు దేవుడు. ఈ 1000 సంవత్సరాల రాజ్యంలో అలాగే ఎవరు పరిపాలిస్తారు ఈ లోకానికి? క్రీస్తుతో కూడా వారి రాజ్యము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, అబద్ధ క్రీస్తును అలాగే ముద్రను వేసుకోకుండా అలాగే ధైర్యంగా ఉన్నవారు, విశ్వాసం కాపాడుకున్న వారందరూ కూడా తిరిగి పునరుద్ధానం చెంది అలాగే క్రీస్తు సంఘము యేసు ప్రభుతో పాటు ఇక్కడ మనము 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తామట. ఎన్ని సంవత్సరాలు అండి? మనకు ఏ శరీరం ఉంటుంది? మహిమ శరీరం ఉంటుంది. మనకి ఏం శరీరం? ఈ యుగం అయిపోతుంది. యేసు కుటుంబం అలాగే ఈ లోకంలో పాపము లేని పవిత్రమైన పరిపాలన రాజ్యము యేసు ప్రభు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు. హల్లెలూయా. అప్పుడు తాగుడు ఉండదు, పాపం ఉండదు, ఏం రవ్వంత ఏముండదు. ఒక మహిమ కలిగిన పవిత్రమైన ఒక రాజ్యమును అలాగే ఆయన స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో ఎవరు పరిపాలిస్తారంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తన విశ్వాసాన్ని కాపాడుకున్న వారే యేసు ప్రభుతో పాటు రాజ్యం చేశారంట. హల్లెలూయా. ఏం చేశారంట? అలాగే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. క్రీస్తుతో నువ్వు పరిపాలన చేస్తావు. అందుకే నువ్వు రాజులైన యాజక రాజులు ఎందుకు పిలిచాడు? మనమే ఈ లోకానికి 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తాం. ఈ వాక్యం అది బోధిస్తుంది. హల్లెలూయా. ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను షార్ట్కట్గా మీకు చెప్తున్న అవగాహన కొరకు. అన్ని వచనాలు చెప్పడం ద్వారా టైం సరిపోదు. కానీ మన 1000 సంవత్సరాలు మరి ఏం చేయాలి? రాజ్యం చేయాలి. రాజ్యం అనగా చాలామంది ఏమనుకుంటారు? మనం ఏం కష్టం ఉండదు, ఏ పని చేయదు, తినాలి, పనుకోవాలి, పండుకోవాలి, దేవుని స్తుతించుకుంటూనే ఉండాలనుకుంటారు చాలామంది. భూమి మీద 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడ చాలామంది మనుషులు ఉంటారు దేవుని నమ్మని వారు. మనకేమో క్రీస్తు సంఘానికి ఏమో మహిమ శరీరం ఉంటుంది, అలాగే కింద ఉన్న ప్రజలకు మహిమ శరీరం ఉండదు. మామూలు శరీరంతో ఉంటారు, వాళ్ళు పరిపాలిస్తాం. ఆ 1000 సంవత్సరాల్లో ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతుకుతారు కనీసం. పిల్లలు చచ్చిపోవాలంటే 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు బతుకుతారు. ఒకసారి చూడండి మంచిన మళ్ళా ఇదేం సార్ అట్లా చెప్తే 100 సంవత్సరాలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ 1000 సంవత్సరాల పరిపాలన 11వ అధ్యాయంలో అలాగే 65వ అధ్యాయంలో కూడా 2 కూడా ఉన్నాయి.
ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఆ 1000 సంవత్సరాలు భూమి మీద యేసుప్రభు పరిపాలించినప్పుడు అలాగే పాపం ఉండదు, అలా జంతువులో క్రూరత్వం ఉండదు. 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయను. తోడేలు ఇప్పుడు తోడేలు ఏం చేస్తాయి? గొర్రెపిల్లకు తినేస్తాయి. అప్పుడు యేసుప్రభు అలాగే 1000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అలాగే గొర్రెలు తోడేలు ఇద్దరు కలిసి జీవిస్తాయి. చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొనను. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోడును. ఆవులు ఏనుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనను. అంటే ఈ క్రూర స్వభావం కలిగిన పాములు కానీ ఏదైనా సరే క్రూర స్వభావం అనేది వెళ్ళిపోతుంది. పామును పట్టుకోవచ్చు అప్పుడు నువ్వు. ఎద్దులు, సింహాలు, ఎలుగుబంటి అంతా కూడా కలిసి పండుకుంటే కానీ చిన్న పిల్లలు కూడా సింహాలను పట్టుకోవచ్చు. ఆ సింహం నీకు చంపదు, కరవదు. ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. షార్ట్కట్లో చెప్తున్నా. 65వ అధ్యాయం చూడండి. 65 ఇదే యెషయా గ్రంథం 65 20వ వచనం. యెషయా గ్రంథం 65 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకును శిష్యులు ఉండరు. ఈ వాక్యం దేని గురించి చెప్తుంది? అది 1000 ఏళ్ల క్రీస్తు పరిపాలన గురించి మాట్లాడుతుంది వచనం అది. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిష్యులు ఉండరు, కాలము నిండని ముసలి వాళ్ళు ఉండరు. అందరు నిండు వయసులో చచ్చిపోతారంట. సంఘం అయితే మహిమ శరీరంతో ఉంటే మనకేం తెలియదు. కానీ కింద భూమి మీద కొంతమంది అలాగే చచ్చిపోయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పరిపాలించాలి కదా. ఈ 1000 సంవత్సరాల్లో బాలురు 100 సంవత్సరాల వయసు గలవాడే చనిపోదురు. చిన్నపిల్లలు కనీసం చిన్నపిల్లలు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఇంకా జనాభా ఫుల్ భూమి మీద పెరిగిపోతుంది. అంటే వయసు అనేది చాలా నిండు కాలం చనిపోతారు. క్రీస్తు పరిపాలనలో 1000 సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలిస్తాడు. కనీసం చిన్నపిల్లలు చనిపోవాలంటే ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు దాటిన తర్వాతనే చిన్నపిల్లలు. ఈ ముసలు అంటే ఇక 500 సంవత్సరాలు 300 సంవత్సరాలు 5 సంవత్సరాల బతుకు లెక్కలేదు ఇక. అలే మనకు ఏమొచ్చింది? ఆల్రెడీ మనకి మహిమ శరీరం ఉంది. మన గురించి కాదు ఇది. దేవుని నమ్మని వారు కొంతమంది మిగిలిపోతారు కనుక వాళ్ళకే యేసు ప్రభుతో పాటు సంఘము పరిపాలిస్తుంది. అప్పుడు నన్ను దేవుడుకు రాజులుగా రాణులుగా దేవుడు నియమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే రెండో విషయం చెప్తాను నేను. ఒకటేమో 1000 సంవత్సరాల పరిపాలనలో యేసు ప్రభుతో పాటు నీవు నేను రాణిగా, మన భాషలో చెప్పండి, ఒక సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఎట్లాగైతే పరిపాలిస్తారో యేసు ప్రభుతో పాటు మహిమ శరీరంతో 1000 సంవత్సరాలు నేను అలాగే ఈ లోకానికి పరిపాలిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే రెండో విషయం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 25 5వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభుయే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అన్నారు. ఏమన్నారండి? జాగ్రత్త వినాలి వాక్యం. ఈ 1000 సంవత్సరాలు అంటే ఒక యుగం. అది 1000 సంవత్సరాలు అంటే ఒక యుగం. కానీ ఇక్కడ అలా యుగ యుగాలు మీరు రాజ్యము చేదురు. దేవునికి మహిమ కలుగుగా. ఇది దేని గురించి అంటే మనం సంఘం అంతా 1000 సంవత్సరాలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడ వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ యుగ యుగాలు పరలోకంలో, వేరే లోకంలో, వేరే ప్రపంచము ఉన్నదని చెప్పాను స్టార్టింగ్లో. వేరే ప్రపంచాలు ఉన్నాయి, వేరే లోకాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. అక్కడ వేరే లోకంలో, పరలోకములో యుగ యుగాలు మీరు రాజ్యము చేదురు. ఈ వచనమేమో పరలోకములో గురించి మనం యేసుతో పాటు రాజ్యము చేస్తుందని ఈ వాక్యం అని బోధిస్తుంది. అక్కడేమో 1000 సంవత్సరాలు మాత్రమే, అది భూమి మీద. ఇక్కడ భూమి మీద 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు మనము
రాజ్యం చేస్తాము. ఆ రాజ్యంలో మనమే అధికారులుగా, ప్రధానులుగా దేవుడు సంఘాన్ని నియమిస్తాడు. అలాగే పరలోకంలో అలాగే మనం వెళ్ళిన తర్వాత యుగ యుగాలు నిత్యము మనము రాజులుగా ఉంటాము, యాజకులుగా ఉంటాం. అనగా పరలోకంలో దేవుని మందిరం ఉంది. దేవుని దగ్గర యాజకులులాగా సేవ చేసే వ్యక్తులుగా కొంతమంది విశ్వాసం నియమిస్తాడు. క్రీస్తు సంఘములో ఉన్న విశ్వాసులు కొంతమంది దేవుని దగ్గరగా సేవ చేసే యాజకులుగా కొంతమంది నియమిస్తారు. కొంతమందికి ఏమో రాజులుగా, కొన్ని లోకాలు, కొన్ని ప్రపంచాన్ని అప్పగించి రాజులుగా అని అభిషేకించి అప్పగిస్తాడు. కొంతమంది దేవుని పరలోకంలో దేవుని దగ్గర నుండి సేవ చేసే భాగ్యం కొందరు దొరుకుతుంది. కొందరికేమో రాజులుగా దేవుడు నియమిస్తాడు. కానీ కొంతమంది ఏమో సాధారణమైన విశ్వాసులుగానే ఉంటారు పరలోకంలో. ఎవరు ఉంటారని చెప్పండి? ఓన్లీ నేను దేవుని నమ్ముకుంటే చాలు అనుకున్న వారికి ఈ పోస్టులు ఉన్నాయి. దేవుని నమ్ముకుంటే చాలు, చర్చి పోతే చాలు, రక్షణ పొందిన చాలు, వంతుకు నేను చర్చి పోవాలి రావాలని యేసుప్రభు ఓన్లీ రక్షణ పొందిన వారు మాత్రమే పరలోకంలో మహిమ శరీరం ఉంటుంది, వాళ్ళ మరణం ఉండదు, దుఃఖం ఉండదు. కానీ వాళ్ళకు పనులు అప్పగించాడు దేవుడు, రాజులుగా అప్పగించాడు. దేవుని సన్నిధి దగ్గర, దేవుని దగ్గర, ఆయన ఆలయములో, పరలోకములో దేవుని దగ్గర యాజకులుగా సేవ చేసే అవకాశం వాళ్ళకు దొరకదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభు మనకు పిలుస్తున్నాడంటే అర్థం ఏంటిది? మీరు నరకం నుంచి తప్పించుకోవాలి, పరలోకం వస్తే చాలా అనుకోవడం లేదు దేవుడు. మీరు పరలోకంలో రాజులుగా ఉండాలయ్యా. యుగ యుగాలు పరలోకంలో రాజులుగా మీకు అప్పగిస్తాను, రాజ్యం ఉంది, అక్కడ మీరు పరిపాలించాలి అని నా సంకల్పం ఉంది, నా ప్లాన్ ఉంది. ఇది జగత్ పునాది వేయబడక ముందే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కొంతమంది రాజులుగా నేను అక్కడ చేయాలా, కొంతమంది యాజకులుగా నా దగ్గర సేవ చేయడానికి పరలోకంలో నేను నియమించాలని జగత్ పునాది వేయబడక ముందే దేవుడు సంకల్పించాడు. ఈ వాక్యం ధ్యానించినప్పుడు నేను ఏడిసి ప్రభుని స్తుతించాను. ఇది చాలా సంతోషకరమైన వార్త. ప్రభువును మనం ఎంతైనా స్తుతించాలండి. దేవుడు మనకు ఈ నరకం నుంచి రక్షించడమే కాదు, రక్షణ అంటే నరకం నుంచి రక్షించుకున్నాము, బాప్తిసం పొందిన రక్షణ పొందినా మనము. అయితే అంత మాత్రం కాదు, దేవుడు మన గురించి దాచి ఉంచిన మహిమలు నీ కంటికి నీ కనబడదు, ఊహించుకోలేవు. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా పరలోకంలో నీ కొరకు మహిమలను, ఆశీర్వాదములు దేవుడు ఉంచాడు. కాబట్టి పరలోకంలో సాధారణమైన అలాగే వ్యక్తులుగా, పౌరులుగా నీ ఉండొద్దు, సాధారణమైన వ్యక్తులుగా నీ ఉండొద్దు. పరలోకంలో నువ్వు రాజుగా, రాణిగా ఉండడానికి ఈ లోకంలో జీవించాలి. దేవుని దగ్గరగా నువ్వు యాజకులుగా సేవ చేసి దేవుని దగ్గరగా ఆ మందిరంలో, పరలోకంలో మహిమపరిచే విధంగా యాజకులుగా ఉండాలని ఈ లోకంలో జీవించాలి. ఒకసారి మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత చూడండి. దేవుడు ఇచ్చిన మన పట్ల ఒక సంకల్పం చూడండి. దేవుడు ఎంత కృప చూపాడో, ఎంత గొప్ప ఆశీర్వాదం మన పరలోకంలో ఉంచాడో ఒకసారి మీరు చూడండి. 6వ అధ్యాయము, 1 కొరింథీ 6వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. డైరెక్ట్ చదువుతాం. 3వ వచనం చూడండి. మనము దేవదూతలకు తీర్చుదామని ఎరగరా. పౌలు అంటున్నాడు, మనము ఎవరికి తీర్పు తీరుస్తామంట? ఎవరికమ్మా? మరి దేవదూతలు ఎక్కడున్నారు? ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడు? దేవదూతలు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? భూలోకమా? మరి అక్కడ పోయినాక మనము అన్నాడు, పౌలు ఏమంటాడు, మనము దేవదూతలకు తీర్చుదామని మీరు ఎరగరా, తెలుసుకోరా. మనమే దేవదూతలకు ఏం చేయాలంట? తీర్పు తీర్చారు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా సమస్య అయితే ఎమ్మెల్యే తీర్పు తీరుస్తాడు, కోర్టు తీర్పు తీరుస్తుంది. కానీ పరలోకంలో ఈ భూలోకం నుంచి యేసు ప్రభునందు రక్షణ పొందిన విశ్వాసులే పరలోకంలో అనేక లోకాలలో, ప్రపంచాలలో ఉన్న దేవదూతలకు తీర్పు తీర్చాలంటే నువ్వు రాజుగా, రాణిగా స్థానంలో ఉంటావు.
రాజుగా రాణిగా ఉన్నప్పుడు రాజు దగ్గర సమస్య తీసుకుని వస్తారు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. ఆ సమస్యని తీర్పు ఎవరు తీర్చాడు? సొలొమోను రాజు. అది పరలోకం గురించి సాదృశ్యంగా రాయించాడు దేవుడు. రాజుల కథ ఎందుకు అంటే, ఇక్కడ ఎలా పరిపాలించామో మహిమలోకంలో పరలోకంలో నువ్వు రాజుగా రాణిగా కొంతమంది విశ్వాసులుగా చేస్తాడు దేవుడు. అక్కడ దేవుడి దగ్గర నువ్వు తీర్పు తీర్చాలి. వాళ్ళ సమస్య ఉన్నప్పుడు అలాగే నీవు తీర్పు తీర్చాలి. ఇంకోటి తెలుసా, ఇంకో విషయం చెప్తాను నేను. ఇంకో మాట చూడండి, దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయిలో మనం ఉంటామంటే నీకు రాజుగా దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడండి? రాజు దగ్గర వస్తారు సమస్య అంటే, ఆ లోకంలో సమస్య అంటే రాజా అని మన దగ్గర వస్తాడు. ఎవరు వస్తారు? దేవదూతలు. అప్పుడు ఆ సమస్యను పరిష్కరించి తీర్పు తీర్చి వాళ్ళు పంపించేసాలి. ఆ భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూడండి దయచేసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకో మాట మీకు చెప్తా. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున. ఏం సంకల్పం అండి అది? బాగా వాక్యం అర్థం చేసుకో. నిత్యం అంటే మొత్తము పరలోకం అంతా, ఇప్పుడు మనము సృష్టింపబడినప్పటి నుంచి మన పరలోకంలో జీవించే కాలం అంతా కూడా ఒక నిత్య సంకల్పం ఉంది. సంకల్పం అంటే ప్లాన్. ఏముందమ్మా? ప్లాన్. దేవుడు ఒక మొత్తం ప్లాన్ చేసి పెట్టిన మొత్తం మ్యాప్ అంతా రెడీగా ఉంది దేవుని దగ్గర. మొత్తం ఎవరు రక్షణ పొందాలో, ఎంతమంది రక్షణ పొందాలో, ఎవరు ఎట్లా కావాలో మొత్తం ప్లాన్ గీసి పెట్టాడు దేవుడు. ఆ నిత్య సంకల్పం చొప్పున ఏం జరుగుతుంది? పరలోకములో. ఎక్కడండి? పరలోకంలో ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క అనగా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి దేవుడు ఉద్దేశించాడంట. ఏం ఉద్దేశించాడు? పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు దేవుని గురించిన జ్ఞానము అలాగే సంఘము ద్వారా తెలియబడాలంట. చిన్న విషయమా అది? చిన్న విషయమా చెప్పండి? ఈ లూసిఫర్ సాతాను పరలోకంలో దేవుని మీద సరైన అభిప్రాయం లేకుండా దేవుడు అన్యాయస్తుడుగా రకరకాల సందేహాలు నింపేసి సాతానుకు మారి భూలోకంలో పడదోయబడ్డాడు. కాబట్టి పరలోకంలో చాలామంది దేవదూతలకు, అధికారులకు దేవుని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. ఆ డౌట్స్ ఎవరు పుట్టించాడంటే సైతాన్. ఎవరు పుట్టించాడు? కొంతమంది వాళ్ళ కంట్రోల్లో వచ్చేసారు. కొంతమంది డౌట్లు ఉన్నాయి కానీ సైతాన్ మాట వినలేరు. వాళ్ళకు హృదయంలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి దేవుని గురించి. ఆ దేవుని గురించిన జ్ఞానము ఈ భూలోకంలో రక్షణ పొందిన సంఘము, పరలోకంలో ఉన్న మహిమ శరీరంతో ఉన్న అధికారులకు, ప్రధానులకు నువ్వే దేవుని గురించి చెప్పాలంట. దేవునికి మహిమ కలుగును. ఈ చిన్న భాగ్యం అది. మరి దేవుని గురించిన జ్ఞానము పరలోకంలో ఉన్న అధికారులకు, ప్రధానులకు నేను బోధించారంటే మనం ఇంత బైబిల్ చదవాలా? ఇంత లోతైన వాక్యం మనం అవసరము? టెంపరీ మన వాక్యం, ఏదో ఒక మనుషులు మెప్పుకునే వాక్యం, మన ఘనపరిచే వాక్యం, కల్పన కథలు, పిట్ట కథలు వాక్యం వింటే నీకు దేవుని గురించి జ్ఞానం వస్తుందా? కాబట్టి పరలోకంలో అధికారులకు, ప్రధానులకు నువ్వు పోయి యేసుప్రభు గురించి, దేవుని గురించి, దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని నువ్వు చెప్పాలంట. పరలోకంలో దేవదూతలకు నువ్వు రాజుగా, రాణిగా ఉండి వారి సమస్యని పరిష్కరించే అధికారము సింహాసనం మీద కూర్చుండబెడతాడంట దేవుడు. పరలోకంలో రాజులుగా, రాణులుగా కొంతమంది ఉంటే, కొంతమంది దేవుని సన్నిధిలో యాజకులుగా సేవ చేసే భాగ్యం కొంతమందికి ఇస్తారంట దేవుడు. రాజులైన యాజక సమ్మకం అంటే నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని రక్షణ ఇచ్చాడంటే చాలామంది ఏమనుకుంటున్నాను, నరకం నుంచి రక్షించుకున్నాము, పరలోకం పోయి ఇంట్లో పోయి కూర్చుంటాం, హాయిగా తింటాము, ప్రభుని స్తోత్రం చెప్తాం, పండుకుంటాము, దేవునికి స్తోత్రం చెప్తాం. అది కాదు. పరలోకంలో పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి,
సింహాసనాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, దేవుని దగ్గర సేవ చేసే యాజకుల పోస్టులు ఉన్నాయి. అది భూలోకంలో ఉన్న సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి చెప్పండి, మీరు పరలోకంలో మనము రాజులుగా ఉండాలంటే, యాజకులుగా ఉండాలంటే మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నువ్వు ఎంత జ్ఞానం ఉండాలి దేవుని గురించి, నీకు ఎంత ప్రార్థన జీవితం నీకు ఉండాలి, ఎంత లోతైన మర్మాలు తెలిసి ఉండాలి. కాబట్టి లోతైన మర్మాలు మనకు కావాలి. దేవుని గురించి లోతైన జ్ఞానం అవసరం. దాని గురించి శ్రమపడాలి, ఓపిక ఉండాలి, స్నానం ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. అది కావాలి. మన సంపూర్ణులుగా అయి దేవుని గురించిన జ్ఞానం అది అక్కడ ఉండాలి. ఈనాటి క్రీస్తు సంఘానికి సాతాను మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసి తెలుసా? గుర్తుపెట్టుకొని చెప్తాను. ఎప్పటికీ భౌతికమైన ఆశీర్వాదం గురించి ఏ సేవకుడు చెప్తాడో వాడు అబద్ధ సేవకుడే. మరలా చెప్తున్నాను, ఎవరు చెప్పండి? వాడు ఎప్పుడు ఈ భూలోక ఆశీర్వాదం గురించి చెప్తాడు తప్ప అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆత్మగా ఎక్కువ మాట్లాడాడు. ఎందుకంటే జనాలు రావాలంటే ఏదో వాళ్ళకి ఏదో ప్రోత్సహిస్తూ ఏదో విధంగా వాళ్ళకు మెచ్చుకుంటూ పొగుడుతూ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, డబ్బులు ఇస్తారు, నా కడుపు నిండుతుంది, నేను సుఖంగా బతుకుతాను. నిజమైన సేవకుడు ఏంటంటే ఎప్పటికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి బోధించేటోడు నిజమైన నిజమైన పరిచర్య. హల్లెలూయా. అలాంటి పరిచర్యలో వచ్చేవారు కొద్దిమంది. అందుకే కొద్దిమంది రాజులుగా అవుతారు, కొద్దిమంది యాజకులుగా అవుతారు. మిగతా వాళ్ళు టెంపరీ క్రైస్తవులందరూ కూడా అక్కడ సాధారణమైన పౌరులుగా పరలోకంలో ఉంటారు. కాబట్టి మన సంఘము, మన మినిస్ట్రీ ఈ దర్శనంతో ఉంది. మీరందరూ కూడా రాజులుగా యాజకులుగా కావాలని, మీకు దేవుని గురించిన జ్ఞానంతో నింపబడాలండి, పరిపూర్ణమైన పరిశుద్ధత ఉండాలండి, పరిపూర్ణమైన ప్రేమతో మీరు ఉండాలని, పరిపూర్ణమైన అలాగే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలని నా ప్రార్థన ఉంది, నా దర్శనం ఉంది. దాని కొరకు మీరు సిద్ధపరచాలని మన పరిచర్య ప్రారంభించాలి. ఏదో అందరిలాగా రావాలి, పోవాలి, నాకు కానుకొని రావాలి, నేను బతకాలి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు లేవు. డబ్బు సంపాదించడం గురించి కాదు ఇది. మీరు నన్ను పొగడాలని కాదు, నేను పొగడాలని కాదు. ఇది గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, దిద్దుబాటు ఉంటుంది. ఎందుకంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో పరలోకి ఉంచాలని ఆ పరిచయం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనకు లోతైన వాక్యం అవసరం. ఏమన్నది? లోతైన వాక్యం ఎందుకు అవసరము? మర్మాలు ఎందుకు అవసరము? ఎక్కువ వాక్యం ఎందుకు ధ్యానించాలా? ఎందుకు మనం ప్రార్థన చేయాలా? ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలా? అంటే పరలోకంలో నువ్వు ఉన్నతమైన స్థానం ఉంది. పరలోకం పోవడమే కాదు, మనకు మరణం లేదు, ఉండదు. కానీ అక్కడ మనకు కొన్ని అధికారాలు, మహిమలు అక్కడ దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఇది చాలామంది క్రైస్తవులకు తెలియదు. ఇప్పుడు చర్చికి పోతే దేవుని నరకం తప్పించుకుంటే చాలు, దేవునికి స్తోత్రం, వాళ్ళు పోతారు వస్తారు. హల్లెలూయా. కానీ మీరు అట్లా ఉండరాదు. దేవుని సంకల్పం కాదు ఇది. నిత్య సంకల్పం ఏమిటంటే మీరే దేవుని గురించిన జ్ఞానము అధికారులకు, ప్రధానులకు బోధించాలి. మరి దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి ఎంత స్తుతించాలా? చెప్పండి. దేవుడిని పరలోకం ఇవ్వడమే కాదు, దేవుడు ఏమి ఇచ్చాడు మన కొరకు? పరలోకంలో రాజులు, సింహాసనాలు ఖాళీగా ఉన్నాయి. దేవుని దగ్గర సన్నిధి దగ్గర ఉండి సేవ చేసే భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అండి అది. మరి దేవుడు ఎంత మనకు పరలోకంలో ఆశీర్వాదం ఉంచాడో మీరు చూడండి. ఇది గ్రహించిన వారు ఈ లోకం సంబంధమైన వాటిని ఇంపార్టెంట్ ఇయ్యరు. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచండి. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి. లోకపు శరీరాశ, నేత్రాశ, జీవుడు డమ్మ కొరకు ఎంత ప్రయాసపడినా అని వాంతో పాటు నశించిపోతావు. ఈ లోకం గతించిపోవును, లోకంలో ఆశల కొరకు నువ్వు ప్రయాసపడతావు, నువ్వు కూడా గతించిపోతావు. హల్లెలూయా. కానీ వాక్యం ప్రకారం జీవించేవాడు నిరంతరం నిలిచునన్నాడు. దేనికి మహిమ కలుగునే గాక. ఆ వాక్యం ఒకసారి చూడండి, ముగించుకుందాం దయచేసి. మీరు చూడండి, అంత గొప్ప ఆశీర్వాదము, దీవెనలు మన కొరకు పరలోకంలో దాచిబడి ఉన్నది కనుక నువ్వు ఆత్మ సంబంధమైన వాటి మీద ఎక్కువ దృష్టి ఉంచాలి, వాటి మీద ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ లోకంలో జీవించాలి, కానీ అన్నిటికీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకే ఈ లోకంలో జీవించాలి. ఆ నిత్య ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం అది. ఈ లోకం కాదు. ఏది చేసినా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకే చేయాలి. ఉద్యోగం చేసినా, పని చేసినా, చదివినా, ఏది చేసినా దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను బ్రతకాలి. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికలో, అలాగే 2వ అధ్యాయము, ఒకసారి మీరు 16, 17, 2 చదవండి దయచేసి.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది. లోకము దాని ఆశ ఏమైపోతుందంట? ఈ లోకంలో శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ నాశనం అయిపోతుంది. లోకం నాశనం అయిపోతుంది. లోకంతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోతావు. తను నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తం ప్రకారం చేస్తే, వాక్యం ప్రకారం జీవిస్తే ఎల్లప్పుడూ నిరంతరము జీవిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ జీవించాలంటే వాక్యం ప్రకారం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రయాసపడు. ఈ లోకంలోని బతకడానికి ఏమేమి అవసరమో దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడు. అడగాల్సిన అవసరమే లేదు. అడగకుండానే దేవుడు పోషిస్తాడు. బతకడానికి ఏమేమి కావాలో పోషించే బాధ్యత యేసయ్యకు ఉన్నది. ఆయన అన్ని చూసుకుంటాడు. దాని గురించి చింతించవద్దు. దేని గురించి ఎక్కువ ప్రయాసపడు అంటే మొదటగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు, పరలోక రాజుని గొప్ప బహుమానం, గొప్ప ఆశీర్వాదం పొందడానికి ఈ లోకంలో బతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కొరకు ఎన్ని ఆశీర్వాదం ఉంచాడో చూడండి. అక్కడ చిన్న ఆశీర్వాదం అనేది చెప్పండి, చిన్న ఆశీర్వాదమా? మనం పరలోకం పోతే చాలా అనుకోవద్దు. నేను పరలోకంలో రాజులాగా ఉండాలి, లేకపోతే యాజకులుగానే ఉండాలి. దాని కొరకు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి, పరిశుద్ధమైన జీవితం చేయాలి, ప్రభు కొరకు సమర్పించాలి, పని చేయాలి, సువార్త ప్రకటించండి, క్రీస్తు గురించి ప్రకటించండి. ఇది కావలసినంత ధనము దేవుని కార్యం కొరకు దేవుని పరిచయం వాడండి, సమర్పించుకోండి. మీరు పరలోకం ముందు ధనం సమకూర్చుకొని యేసు ప్రభు అన్నాడు. ఇక్కడ ధనం దేవుని కొరకు పెడితే ఎక్కడ ధనం సమకూర్చుకుంటారు. దేవుని కార్యం కొరకు సమస్తమును మీరు జరిగిస్తే అలాగే పరలోకంలో పొందే ఆశీర్వాదం గొప్పది. హల్లెలూయా. మాసిదోనియ సంఘం నిరుపేదలు, శక్తి మించి వాళ్ళు ఇచ్చారని రాయబడింది. అది మా అపోస్తులు భూములు ఇల్లు అమ్మేసి దేవునికి సేవ కొరకు పరిచర్య కొరకు ఇచ్చారు. ఎందుకు రాయబడింది అది అంటే వాళ్లకు ఆ పరలోక నిత్య పరలోకంలో ధనవంతులు కావాలని అలాగ వాళ్ళు చేశారు. సారెపేద విధరాళ్ళు ఉంది, ఒకటి పూట తినడానికి కొంచెం పిండి, కొంచెము అలాగే రొట్టె ఉంది, కొంచెం నూనె ఉంది. కానీ ఆమె దేవుని సేవకు ఇచ్చేసింది. కానీ దేవుడు 3.5 సంవత్సరాలు అద్భుతంగా ఆమె పోషించాడు. బైబిల్లో ఉన్న భక్తులాగా మనం పోల్చుకోవాలి. కానీ ఆ పక్క ఊర్లో ఏం చేస్తున్నాడు, పక్క ఊర్లో విశ్వాసం ఏం చేస్తున్నాడు, పక్క డుమ్మ కొడుతున్నాడు కదా, నేను కూడా డుమ్మ కొడతా, పక్క వాళ్ళు కానుకలు ఇస్తారు కానీ నేను ఇయ్యను, పక్క దశభాగం డుమ్మ కొడితే నేను కూడా డుమ్మ కొడతా. ఈ పిచ్చి 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 ఆలోచన చేయొద్దు. ఈ వాక్యం ప్రకారం మైండ్ మార్చుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? మైండ్ ఎక్కడ రావాలి చెప్పండి? మీరు ఏది చేసినా ఈ వాక్యం ప్రకారం చేస్తే అలాగే నిరంతరం నిలుస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులను పోల్చుకుండా ఉంటే నశించిపోతావు, కృంగిపోతావు. నేను వాక్యం ప్రకారం చూసుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏది చేయాలన్నా వద్దా నీ ఆలోచన వచ్చినప్పుడు ఈ వాక్యము ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడు నేను పరలోకంలో గొప్ప మహిమను, ఘనతను, సింహాసనం, కిరీటము, రాజులుగా, యాజకులుగా మనం పొందుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా డబ్బులు ఖర్చు, అదికి డబ్బులు ఇస్తున్నాము దేవునికి మనం దానికి పోస్ట్ కొరకు. బట్ దేవుడు తన కృప ద్వారా ఉచితంగా అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడండి. దానికి దేశపు నమ్ముకోమంటే నువ్వు నమ్మమంటున్నాడు. 4 రోజుల సుఖాల కొరకు, 4 రోజుల ఆశల కొరకు, సుఖం కొరకు పాపం చేసి ఈ లోకం నశించిపోతుంది, నీ ఆశ నశించిపోతాడు, ఆ మనిషి కూడా అందులో నశించిపోతాడు. ఏం ప్రయోజనం? అక్కడ దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని నమ్ముకొని ఆయన వాక్యం ప్రకారం నడుచుకునేవాడు ఇంకా ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా ఈ లోక సంబంధమైన వాటిని అలాగే మనం మరుగు చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు, దేవుని గురించిన జ్ఞానం కొరకు మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం ప్రకారం జీవించాలని, ఆజ్ఞలు పాటించాలని బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం.